ఓం శాంతి. 27/8/26 मुरली। मीठे बच्चे, अब इस बेहद की पुरानी दुनिया का विनाश होना है, नई दुनिया स्थापना हो रही है, इसलिए नई दुनिया में चलने के लिए पवित्र बनो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ బేహద్ పాత ప్రపంచము వినాశనం కాబోతున్నది, కొత్త ప్రపంచ స్థాపన కాబోతున్నది. కాబట్టి కొత్త ప్రపంచంలో వెళ్ళటానికి పవిత్రంగా కండి. प्रश्न, परमात्मा के बारे में तुम बच्चे कौन सी वंडरफुल बात जानते हो जो मनुष्यों की समझ से बाहर है? పరమాత్మని గురించి పిల్లలు ఏ అద్భుతమైన విషయం పిల్లలకు తెలుసు, అది మనుషులు తెలుసుకోలేరు. आंसर, तुम कहते हो जैसे आत्मा ज्योति बिंदु है, वैसे परमात्मा भी अति सूक्ष्म ज्योति बिंदु है. మీకు తెలుసు ఏ విధంగా ఆత్మ జ్యోతి బిందు ఉన్నది, అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతి బిందువు. ఈ వండర్ఫుల్ విషయాలు మనుషుల అర్థం చేసుకోలేరు అంటున్నారు. तो कई बच्चे भी इसमें मूंझ जाते हैं, बाबा कहते बच्चे मूंझो मत. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకండి. अगर छोटे रूप में याद नहीं रहती तो बड़े रूप में याद करो. బాబా అంటారు, పిల్లలు చిన్న బిందువు, సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజమైన బాబా రూపం అర్థం అవ్వట్లేదు అనుకోండి, యోగం చేయడం రావట్లేదు అనుకోండి, పోనీ కొంచెం పెద్ద బిందువు అనుకోండి, మొత్తానికైతే బిందువు అనుకొని జ్ఞాపకం చేయండి, తర్వాత అయినా అనుభవం అవుతుంది. కాబట్టి చిన్న సూక్ష్మమైన బిందువు అని యోగం చేయడం రాకపోతే కొంచెం లావుగా ఉన్న బిందువు అనుకోండి, పోనీ అలా అయినా జ్ఞాపకం చేయండి అంటున్నారు. మొత్తానికి ఎలా జ్ఞాపకం చేయాలి? బిందువు, బాబా బిందువు, నేను ఆత్మను బిందువు అని. గీతే హే రాత్కే రాహి థకమత జానా, రాత్రి ప్రయాణించే బాటసారి అలసిపోకు, వేకువ అనే గమ్యం చేరువలోనే ఉంది అని. ఓం శాంతి. रूहानी बच्चों को रूहानी बाप बेट समझाते हैं, इसलिए बच्चों को आत्माभिमानी हो बैठना है. ఆత్మలైన పిల్లలకు ఆత్మల యొక్క తండ్రి అర్థం చేయిస్తున్నారు. కాబట్టి పిల్లలు ఆత్మస్థితిలోనే కూర్చొని వినాలి. ऐसा और कोई जगह समझाया नहीं जाता, ఇంకెక్కడా కూడా ఇలా అర్థం చేయించలేరు. कोई भी साधु संत ऐसे नहीं समझते कि ఆత్మాభిమాని हो बैठो. ఏ సాధు సన్యాసులు ఆత్మాభిమానిగా కూర్చోండి అని చెప్పరు. यह एक बाप ही समझाते हैं, ఒక్క బాబానే అర్థం చేయిస్తారు. और किसको कहने आएगा नहीं, ఇంకెవరికి కూడా తెలియనే తెలియదు. यह युक्ति कोई बता नहीं सकेंगे, ఉపాయం, ఇలాంటి ఉపాయం ఎవరికి రాదు, చెప్దామన్నా కూడా రాదు. ఆత్మాభిమానిగా ఉండండి అని ఎవరు చెప్పలేరు అసలు, ఎందుకంటే ఆత్మ అంటే వాళ్ళకే తెలియదు. ఆత్మ పరమాత్మ అన్నీ కలిపేసుకున్నారు, ఇంకేం చెప్తారు వాళ్ళు. तुम बच्चों को तो बच्चे भी समझते हो हम आत्मा है, పిల్లలైనా మీకు తెలుసు మేము ఆత్మలము, బాబా పిల్లలము, ఆత్మలము. ఆత్మ హీ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై, ఆత్మ ఒక శరీరం వదులుతూ ఉంటుంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది. కబ్ बैरिस्टर కబ్ డాక్టర్ बनती है, ఆత్మ హీ అభి పతిత్ బనీ హై ఫిర్ పావన్ బనేగి. ఒకసారి బ్యారిస్టర్గా ఒకసారి డాక్టర్గా అయ్యేది కూడా ఆత్మని పతితంగా అయ్యింది, మరలా పావనంగా అవుతుంది. ఆత్మ మే జ్ఞాన ధారణ హోతా హై, ఆత్మలోనే జ్ఞానధారణ జరుగుతుంది. బాబ్ నిరాకార్ జ్ఞాన్ కా సాగర్ హే తో జరూర్ ఆకర్ జ్ఞాన్ సునాయింగేనా. బాబా నిరాకారుడు, మరి తప్పకుండా వచ్చి జ్ఞానసాగరుడు వచ్చి జ్ఞానమే వినిపిస్తారు కదా. పతిత్ పావన్ హై తో జరూర్ ఆకర్ పావన్ బనాయింగే, బాబా పతిత పావనుడు కాబట్టి తప్పక పావనంగా చేస్తారు. వహే సుప్రీం పరంపిత పరమాత్మ మే తుమ్హారా బాప్ సుప్రీం హూ నాలేజ్ఫుల్ హూ. బాబా సుప్రీం పరంపిత పరమాత్మ. బాబా అంటారు, నేను మీ సుప్రీం తండ్రిని, నాలెడ్జ్ఫుల్గా ఉంటాను, మరి నేను జ్ఞానసాగరుణ్ణి, మీరు నాకు శరీరం అనేది లేదు. ఈ జ్ఞానము ఇప్పుడు మీ ఆత్మ ధారణ చేస్తుంది. తుమ్కో ఆత్మాభిమాని బన్నా హై, నేను ఆత్మను, బాబా జ్ఞానం ఇస్తున్నారు, నేను ఆత్మనైనా నేను ధారణ చేస్తున్నాను. ఇలా మీరు ఆత్మాభిమానిగా కావాలి, దేహాభిమానము ఉండకూడదు, ఈ దేహం గుర్తుండకూడదు. నేను అన్నప్పుడు
ఈ దేహం గుర్తు రాకూడదు, నేను ఆత్మనని గుర్తు రావాలి. ऐसा कोई ऐसी जगह नहीं जहाँ सुनने और सुनाने वाला दोनों देही अभिमानी हो. వినిపించే బాబా మరియు వినే పిల్లలు ఆత్మాభిమానిగా ఉండడం అనేది పరమాత్ముడు ఆత్మలకు వినిపిస్తున్నారు అనే స్థితిలో ఉండి వినేది ఇక్కడ తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అందరూ దేహాభిమానంలోనే ఉంటారు, దేహాభిమానంలోనే వింటారు. బాబ్తో హై హీ నిరాకార్, బాబాకి దేహమే లేదు, ఇంకా ఉన్నదే నిరాకారుడు. బాబా వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాకీ సబ్ మనుష్య హై హీ దేహాభిమాని, వాళ్ళకి నేను అంటే దేహం తప్ప ఇంకొకటి గుర్తొచ్చే అవకాశం కూడా లేదు. భలే లక్ష్మీనారాయణ के लिए कहेंगे यह ఆత్మాభిమాని थे फिर भी దేహాభిమాన్ తో रहता है ना. లక్ష్మీనారాయణలు ఉన్నారనుకోండి, మరి లక్ష్మీనారాయణలు కూడా ఆత్మాభిమానిగానే ఉంటారు, కానీ దేహభాన్తో रहता है ना. నాకు దేహం ఉన్నది, నేను దేహం ధరించాను అని గుర్తుంటుంది లక్ష్మీనారాయణలకి. యహ జ్ఞాన్ పరంపిత పరమాత్మ హి ఆకర్దేతే. అదే పరమాత్ముడికి నాకు దేహం ఉన్నది అని గుర్తొస్తే ఏంటి, అసలు పరమాత్ముడికి దేహమే లేనప్పుడు ఇంకా దేహాభిమానం అనేది రావడానికి కుదరదు. జ్ఞానము పరంపిత పరమాత్మనే వచ్చి ఇస్తున్నారు. ఆత్మ ధారణ చేయాలి. ఆత్మకు హి పతిసే పావన్ హోనీకి యుక్తి బతాతే హై. ఆత్మకు పతితం నుండి పావనంగా అయ్యే ఉపాయం బాబా నేర్పిస్తున్నారు. అభి సారీ దునియా కా డౌన్ ఫాల్ హై ఫిర్ రైజ్ కర్నే ఆతే హై. ఇప్పుడు మొత్తం ప్రపంచమే డౌన్ ఫాల్లో అయిపోయింది, బాబా మళ్ళీ ఉన్నతంగా చేయడానికి వచ్చారు. ఏ తుమ్ బచ్చే జాన్తే హో, డౌన్ ఫాల్ మానా డిస్ట్రక్షన్, రైజ్ మానా కన్స్ట్రక్షన్. డౌన్ ఫాల్ అంటే డిస్ట్రక్షన్, వినాశనము, అంటే రాను రాను దిగజారిపోతూ వచ్చింది కదా. మళ్ళీ రైజ్ అంటే కన్స్ట్రక్షన్, మళ్ళీ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, మళ్ళీ ఉన్నతంగా అవుతుంది, అంటే స్థాపన అనేది అవుతుంది. డౌన్ఫాల్ అంటే వినాశనం. స్థాపన కిస్కి హే, ఏం స్థాపన అవుతుంది భారతదేశంలో? కొత్త ప్రపంచ స్థాపన. అది స్వర్గంగా చెప్పబడింది, పాత ప్రపంచం నరకంగా చెప్పబడింది. స్వర్గం యొక్క వినాశనము డిస్ట్రక్షన్ మరియు నరకం యొక్క వినాశనము డిస్ట్రక్షన్ మరియు స్వర్గం యొక్క స్థాపన కన్స్ట్రక్షన్. కలియుగమేమో పాత ప్రపంచము వినాశనం అవుతుంది. వినాశనం గుర్తులు కూడా కనిపిస్తున్నాయి కదా. పెద్ద యుద్ధం, మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం అంటేనే మరి పెద్ద భారతదేశంలో అనే కాదు, మొత్తం ప్రపంచమంతా మహాభారీ యుద్ధం జరుగుతుంది. అదే మహాభారత యుద్ధం అని చూపించారు. మహాభారతం యొక్క వృత్తాంతము మరి శాస్త్రం అనేది చూపిస్తూ ఉంటారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన కర్తే హై సో తో జరూర్ నయి దునియాకి కరేంగే. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు, అది తప్పక కొత్త ప్రపంచం స్థాపన చేస్తారు. బేహద్ వినాశనము మరియు బేహద్ స్థాపన. బాఫీ నయా మకాన్ బనాయింగే బచ్చోం కే లియే. బాబానే కొత్త ప్రపంచము పిల్లల కోసం తయారు చేస్తారు. తర్వాత పురాణా జరూర్ ఖలాస్ కరాయింగే, పాతది తప్పక వినాశనం అవుతుంది. తుమ్ సమజ్తే హో బాబా అబ్ నయి దునియా స్థాపన కర్ రహే హై. మరి మీకు తెలుసు బాబా కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేయడం కోసము ఇప్పుడు తయారీ అనేది జరుగుతుంది. వినాశనం కోసము మహాభారత యుద్ధము ప్రసిద్ధము. कहते हैं यही समय है वही स्टार्स आकर आपस में मिले हैं जो महाभारत के समय थे. బాబా అంటున్నారు ఆ మహాభారత యుద్ధము అని ఏదైతే చెప్పబడిందో మళ్ళీ అదే సమయం కరెక్ట్గా అదే స్టార్స్ కలిసినాయి, అదే టైం వచ్చింది అంటున్నారు బాబా. सीढ़ी में भी लिखा है ना भारत के उत्थान और पतन की అద్భుత కహాని. మెట్ల చిత్రంలో కూడా ఏమని రాసి ఉంటుంది? భారతదేశ ఉత్థానము మరియు పతనం యొక్క అద్భుతమైన కథ అని ఉంటుంది. ఈ ఇస్ లైన్ మే కల్పకల్ప అక్షర్కి ఆనా చాహి. బాబా అంటున్నారు కల్పకల్పము అని కూడా రావాలి, ఎందుకంటే ఆది నుండి అంతిమం వరకు 84 జన్మలు తీసుకుంటారు అని మెట్ల చిత్రంలో ఉంటుంది. అదంతా మీకు బుద్ధిలో ఉంది కదా. మనుష్యంకి బుద్ధి కోతో ఏకదం గాడ్రేజ్ కా తాళా లగా హువా హై. మనుషుల బుద్ధికి ఎంత చెప్పినా తెరుచుకోవట్లేదు, గాడ్రేజ్ తాళం వేసింది అంటున్నారు బాబా. మనుషులు మరి తెలుసుకోవాలి కదా. ఆత్మలు పరంధామం నుండి వచ్చి ఈ సృష్టిలో శరీరాన్ని ధారణ చేస్తారు, పాత్ర వహిస్తారు. తో డ్రామాకి ఆది మధ్యాంతకి క్రియేటర్, డైరెక్టర్, ముఖ్య యాక్టర్ ఆది కో జాన్నా చాహియే. డ్రామాలో ఆత్మ పాత్ర వహిస్తుంది. డ్రామా యొక్క రచయిత ఎవరు, క్రియేటర్, డైరెక్టర్ ఎవరు, దీని ఆది మధ్యాంతం ఏంటి, పాత్ర వహించే ఆత్మకు తెలియాలి కదా.
మొట్టమొదటి నుండి అంతిమం వరకు బాబా ద్వారా ఈ నాలెడ్జ్ అనేది మొత్తం లభిస్తుంది. మొత్తం సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది కూడా తెలుసు. ఇది रूहानी नॉलेज. जिस्मानी तो ज्ञान को तो फिलासफी कहा जाता है, जिस्मानी ज्ञान को फिलासफी कहा जाता, तो स्पिरिचुअल नॉलेज रूहानी नॉलेज को कहा जाता है. बाबा अंటున్నారు ఇది स्पिरिचुअल नॉलेज रूहानी नॉलेज ఉన్నది. सब बातों को बुद्धि में मिठाई है ना. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి కదా. बच्चे जानते हैं 84 जन्मों का नाटक पूरा होता, अभी तो हम वापस जाते हैं परंतु पतित कोई वापस जा न सके. 84 జన్మల చక్రం యొక్క నాటకం పూర్తి అయిపోయింది, మేము తిరిగి వెళ్తున్నాము, కానీ పతితమైన వారెవరు వెళ్ళటానికి వీల్లేదు. జపతపాలు తీర్థస్థానాలు ఎన్ని తిరుగుతూ ఉంటారో చూడండి మనుషులు, కానీ దాంతో ఎవరు పావనంగా అవ్వరు, వాపస్ పరంధామానికి వెళ్ళరు. गपोड़े तो बहुत लगाते हैं कि फलाना पार निर्वाण धाम गया, ज्योति ज्योति में समा गया. बाप ने समझाया वापस कोई जाता नहीं है. బాబా అంటున్నారు ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. పార్ నిర్వాణానికి చేరుకున్నారు అంటారు, నిర్యాణం పొందారు అంటారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది ఫలానా వాళ్ళు అంటూ ఉంటారు. ఎవరి జ్యోతి పరమాత్మ జ్యోతిలో కలవదు. ఆత్మే అవినాశి అయితే ఇంకేం జ్యోతి జ్యోతిలో కలుస్తుంది. అందరు యాక్టర్స్ ఎక్కడున్నారు, ఇక్కడే ఏదో ఒక శరీరంలో పాత్ర వహిస్తూ ఉన్నారు. నాటకం పూర్తయ్యాక అప్పుడు పరంధామానికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉపస్థితమై ఉన్నారు. మనుష్యం को पता नहीं कि बौद्ध क्रिश्चियन आदि कहा है, तुम समझते हो जो सब आत्माएं ऊपर से यहाँ आई हैं वह सब इस समय तमो प्रधान है. అందరు ఆత్మలు పరంధామం నుండి వచ్చారు ఇక్కడికి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా అయిపోయారు. సతో ప్రధానం కల్పం ముందు కూడా అయ్యారు కదా, మరి మళ్ళీ ఇప్పుడు కూడా అవుతున్నారు. స్థాపన, వినాశనం, పాలన, 3 కర్తవ్యాలు పరమాత్ముడు చేయిస్తారు అంటారు. జ్ఞాన్ రాజాంకా రాజా బనానే వాలా హై. జ్ఞానము రాజులకు రాజుగా చేస్తుంది అంటారు. బేహద్ బాబా ఇప్పుడు చెప్తున్నారు, నేను మిమ్మల్ని రాజులకు రాజుగా చేస్తున్నాను. శ్రీకృష్ణతో స్థాపన నహీ కరాతే తో క్రియేటర్ బాప్ హై. శ్రీకృష్ణుడు స్థాపన అనేటువంటిది చేయించరు కదా, క్రియేటర్ ఎవరు? పరమాత్ముడు బాబా. బాప్ హీ ఆకర్ సమझाते हैं कि तुम मुझे बुलाते ही तब हो जबकि सृष्टि पतित है. బాబా వచ్చి ఏం చెప్తున్నారు, మీరు నన్ను పిలిచేది ఎప్పుడు పిలుస్తారు? సృష్టి అంతా పతితం అయిపోయినప్పుడు, నాటకం అంతా చివరికి వచ్చేసినప్పుడు. ప్రళయం అనేది అని చూపించారు, కానీ ప్రళయం అనేది రాంగు. అప్పుడు నన్ను పిలుస్తారు, ఓ పతిత పావన రండి అని. మనుష్య మాతృలందరూ పిలుస్తూనే ఉంటారు, భగవంతుడా రండి అని, పతిత పావన రండి అని పిలుస్తూనే ఉంటారు. బాబా వచ్చి శ్రీకృష్ణపురి యొక్క సాక్షాత్కారం చేయిస్తున్నారు. శ్రీకృష్ణ పీపల్ के पत्ते पर सागर में आया, यह ठीक बात नहीं, दुनिया में फर्स्ट శ్రీకృష్ణ ही आते हैं. శ్రీకృష్ణుడు మరి రావ్యాక్ మీద నోట్లో వేలేసుకొని వస్తాడు అని చూపించారు, సముద్ర మధ్యం నుంచి వస్తారు అంటూ ఉంటారు. నిజానికి సత్యుగంలో మొదటి రాజకుమారుడు జన్మ జరిగిన దానికి అట్లా చూపించారు. అక్కడ గర్భమహల్లో ఆత్మ రావడం అనేది జరుగుతుంది. నోట్లో వేలేసుకున్నారు అంటే చాలా ఆరాంగా హ్యాపీగా ఉన్నారు అని గుర్తు. అంటే మెహల్ ఆరాంగా గర్భ మెహల్లో ఉన్నారు అన్నదానికి గుర్తు. సత్యుగ మే జో భీ బచ్చే హోతే హే గర్భ మెహల్ మే रहते हैं. సత్యుగంలో మరి పిల్లలు అంటే గర్భంలో ఉన్న పిల్లలు మెహల్లో ఉన్నట్లుగా సంతోషంగా ఉంటారు, అందుకే దాన్ని గర్భ మెహల్ అంటారు. బాబా అయితే మరి అన్ని విషయాలు ఇప్పుడు వచ్చినప్పుడే కదా చెప్తారు. సాగరం మధ్యలో మరి రావ్యాక్ చూపించారు, అంటే భారతదేశమే కదా. ఇవన్నీ భక్తి మార్గం యొక్క విషయాలు రకరకాలుగా చూపించారు. అన్ని శాస్త్రాల సారాన్ని బాబా చెప్తున్నారు. యహ గర్భ జైల్ మే रहते हैं तब कहते हमको बाहर निकाल. ఇక్కడ ఎవరైనా గర్భంలో ఉన్న ఆత్మ, చిన్నపిల్లలు మరి గర్భంలో ఉన్న పిల్లలు ఎప్పుడు ఆర్తనాదాలు చేస్తారు. ఎందుకంటే గర్భంలో చాలా దుఃఖం అనుభవిస్తుంది ఆత్మ, అందుకే మమ్మల్ని బయటకు తీయండి అని చెప్పి ఆత్మ చాలా దుఃఖపడుతూ ఉంటుంది అనమాట. ఫిర్ హమ్ పాప్ నహీ కరేంగే. భగవంతుడిని కోరుతుంది, మమ్మల్ని నరక కోపంలోంచి బయటకు తీయండి, ఇంకెప్పుడైనా పాపాలు చేస్తే అడగండి, ఎప్పుడూ చేయము అంటది అనమాట. కానీ రావణ ప్రపంచంలో ఏం జరుగుతాయి? అన్నీ పాపాలు తప్ప ఏమీ జరగవు. అయినా మళ్ళీ పాపాలు స్టార్ట్ చేస్తారు. మీరు అర్ధకల్పము జైల్ బర్డ్స్గా అయిపోతారు అంటున్నారు బాబా. పాపాలు చేయడం, గర్భ జైలుకి వెళ్ళడం, మళ్ళీ పాపాలు చేయడం, మళ్ళీ గర్భ జైలుకి వెళ్ళడం, ఇదే పని ఆత్మకి. కాబట్టి జైల్ బర్డ్స్ అంటున్నారు. జైల్ బర్డ్స్ అని ఎవరిని అంటారు? జైలు నుంచి బయటకు వస్తారు, మళ్ళీ దొంగతనాలు అవి ఇవి చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్తారు. జైలు నుండి వచ్చేటప్పుడు మేము మారిపోయామంటారు, మళ్ళీ మొదలు.
మళ్ళీ దొంగతనాలు తప్పు పనులు చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్తారు. వాళ్ళనే జైలు బర్డ్స్ అంటారనమాట. ఒకసారి జైల్లో ఉంటారు, ఒకసారి బయట ఉంటారనమాట. మీరు అంతే అంటున్నారు బాబా. ఒకసారి గర్భ జైల్లో ఉంటారు, మేము ఎప్పుడు పాపం చేయము, భగవంతుడా తీయమంటారు. మళ్ళీ బయటకు వచ్చినప్పటి నుండి మళ్ళీ పాపాలే చేస్తారు, మళ్ళీ జైలుకే వెళ్తారు అంటున్నారు బాబా. బాప్నే సంజాయ యహ రావణ రాజ్యం, ఇది వికారాలతో నిండిన రాజ్యం, రావణ రాజ్యం. సత్యుగంలో అయితే ఇలాంటి విషయాలు ఉండవు, రామరాజ్యం కాబట్టి గర్భంలో ఉన్న బయట ఉన్న ఆత్మ సుఖీగా ఉంటుంది, ఎలాంటి పొరపాట్లు చెయ్యరు. గర్భ జైలు హైతో అభి జైలు హైనా బాబా అంటున్నారు. మేమేం జైలుకి వెళ్ళలేదు బాబా అనకండి. గర్భ జైలు కూడా జైలే, పాపాలు అనుభవించే జైలు. తప్పులు అనుభవించే జైలు ఎక్కడ ఎలా ఉంటుందో, సృష్టి అనేటువంటి దాంట్లో పాపాలు అనుభవించే జైలు ఏంటిది? తల్లి గర్భం అనమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఇంకా మనుషులు తప్పులు చేసి ఇక్కడ కూడా జైలుకి వెళ్తూ ఉంటారనమాట. అట్లాంటి జైలుకి వెళ్ళే వాళ్ళైతే డబల్ జైల్లో ఉన్నారు అంటున్నారు బాబా. అంటే ఏంటి? తల్లి గర్భం అనే జైల్లోకి వెళ్తూనే ఉంటారు, ఎందుకంటే వికారాల ద్వారా జన్మ కాబట్టి జైలుగానే ఉంటుంది. బాప్ సమझाते हैं तुम बच्चे अभी కన్స్ట్రక్షన్ కర్ రహే హో రైజ్ ఔర్ ఫాల్. మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, స్థాపన జరుగుతుంది. ఉత్థానము మరియు పతనము అంటారు. ప్రతి కల్పము ఇలాగే జరుగుతుంది. కలియుగం యొక్క వినాశనము, సత్యుగం యొక్క స్థాపన. రైజ్ और फाल दुनिया का होता है, उसमें तो मुख्य पाठ है. भारत का गाते भी है ना, ఆత్మ పరమాత్మ अलग रहे बहुकाल. ఆత్మ పరమాత్మ విడిపోయి చాలా కాలమైంది అంటారు కదా. బాబా అంటున్నారు, దాని యొక్క లెక్క కూడా కావాలి కదా. కౌన్సీ ఆత్మ బహుత్ కాల్ సే అలగ్ రహీ హై. ఏ ఆత్మలు విడిపోయినాయి పరమాత్మతో చాలా కాలమైంది అంటారు. ఎంత కాలమైంది అది కూడా అర్థం చేసుకోవాలి కదా. తో విచిత్ర నిశానియా రహతీ హై, రాజాయితో ఖతం హో గయి. బాబా అంటున్నారు, ఈ చిత్రాలు అనేటువంటివి గుర్తులు. రాజ్యాలు అయితే సమాప్తమైపోయినాయి, అయినప్పటికీ కూడా దేవతల యొక్క చిత్రాలు మాత్రమే మిగిలినాయి అంటున్నారు బాబా. హెవెన్ ఉన్నది, స్వర్గం ఉన్నది అంటారు. అంటే ఆకాశంలో ఉంటుందని కాదు కదా. ఇప్పుడు కొత్త ప్రపంచం అనేది రాబోతుంది. ఏ కన్స్ట్రక్షన్ ఆర్ హెల్ కా డిస్ట్రక్షన్ హోతా హై. కొత్త ప్రపంచం యొక్క కన్స్ట్రక్షన్, నరకం యొక్క డిస్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ కే లియే బచ్చే చాహియేనా, रहने वाले भी तुम हो. స్థాపన కోసం, కన్స్ట్రక్షన్ కోసం పిల్లలు కావాలి కదా. అయితే బాబా అంటున్నారు, కన్స్ట్రక్షన్ చేసేది మీరే, అంటే స్వర్గాన్ని తయారు చేసేది మీరే, స్వర్గంలో ఉండేది కూడా మీరే అంటున్నారు బాబా. ఇక్కడ అనుకోండి, ఒక ఇల్లు ఉందనుకోండి, ఇల్లు కట్టేవాళ్ళు వేరు, ఇంట్లో ఉండేవాళ్ళు వేరే ఉంటారు. కానీ ఇక్కడ కట్టేది మీరే, ఉండేది కూడా మీరే అంటున్నారు బాబా. స్థాపన చేస్తారు, దాంట్లో ఉండి మరి అనుభవం కూడా చేస్తారు అంటున్నారు బాబా. కాబట్టి ఇహ మూత్పతిలి మనుషేనా. బాబా అన్నారు, మురికి వస్త్రాలు శుభ్రం చేశారు అంటూ ఉంటారు. మురికి వస్త్రాలుగా అయిపోయింది ఆత్మే కదా. ఆత్మని ఇప్పుడు దేవతలుగా, దేవాత్మగా తయారవుతున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా తయారు కావాలి అంటున్నారు బాబా. కాబట్టి కమల్ ఫూల్ సమాన్ బన్న ఈ మృత్యులోక హీ అంతిమ జన్మ హై. ఈ మృత్యులోకం యొక్క అంతిమ జన్మ ఇది. కాబట్టి ఇస్మే పవిత్ర బన్నా హై, ఇక్కడ మీరు పవిత్రంగా తయారు కావాలి. అచ్చి రీతి సమझाना चाहिए. हम यह మృత్యులోక కా అంతిమ జన్మ పవిత్ర రహతే హై. బాగా అర్థం చేసుకోవాలి, ఇది మృత్యులోకం, ఇది లాస్ట్ జన్మ. ఈ లాస్ట్ జన్మలో అని గుర్తుంచుకున్నప్పుడు తప్పకుండా పవిత్రంగా ఉంటారు అంటున్నారు బాబా. కాబట్టి మృత్యులోక కా అంతిమ జన్మ పవిత్ర రహతే. బాప్ कहते हैं వికారం పర్ జీత్ పానే సే విశ్వ కా మాలిక్ బంతే హై. మీరు వికారాలపైన విజయం పొందడంతో విశ్వానికి అధికారిగా అవుతారు అంటున్నారు. అందుకనే ముందేమని ప్రతిజ్ఞ చేయాలి? ఇస్ పురాణీ దునియా కా వినాశ్ జరూర్ హోనా, ఉస్కే పహలే పవిత్ర జరూర్ బన్నా. ఈ పాత ప్రపంచము వినాశనము తప్పకుండా అవుతుంది కాబట్టి వినాశనము అయ్యేలోపే తప్పకుండా పవిత్రంగా కావాలి. పహలే పవిత్ర జరూర్ బన్నా, వినాశ్ హోనా ఫిర్ తో బాత్ మత్ పూచో. బాబా అంటున్నారు, వినాశనం అనేది దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా మీరు ఏమీ చేయలేరు. తర్వాత చూద్దాం అంటే ఏమీ లాభం లేదు. బహుత్ బడా మౌత్ హై, తుమ్ దేఖ్ భీ నహీ సకేంగే. ఎంత పెద్ద మృత్యు ఆట వస్తుంది అంటే, అంతిమ సమయంలో అందరూ వెళ్ళాల్సిన వచ్చినప్పుడు అందరి మృత్యు ఒకేసారి జరుగుతుంది కదా. అది ఎవరు చూడని కూడా చూసి తట్టుకోలేరు అంటున్నారు బాబా. చూడండి, కొందరికి ఆపరేషన్ అంటే కూడా భయం వేస్తూ ఉంటుంది అనమాట. డాక్టర్లు అయితే ఈజీగా ఆపరేషన్ చేసేస్తారు, కానీ ఆపరేషన్ చూడాలంటే కూడా కొందరికి చాలా భయం, చేయించుకోవాలన్నా చాలా భయం ఉంటుందన్నమాట.
అంటే ఏంటి, మనసు చాలా బలహీనంగా ఉన్నప్పుడు చూసి తట్టుకునే శక్తి కూడా ఉండదన్నమాట. ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు అవన్నీ చూసి తట్టుకోలేరన్నమాట. కొంతమంది అయితే ఆపరేషన్ చేస్తుంటే చూసారనుకోండి, కళ్ళు తిరిగి పడిపోతారు అసలు. इसलिए डॉक्टर लोग ఫ్యామిలీస్ को అలౌ నహీ కర్తే. అందుకే డాక్టర్స్ ఫ్యామిలీస్ని అలౌ చేయరన్నమాట. బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆపరేషన్ జరుగుతుందో, ఈ సృష్టి మొత్తం జరుగుతుంది అంటున్నారు బాబా. ఏక్ దోకో మారుతే రేతే. ఆపరేషన్ జరగడం అంటే కుట్లేసి బతికించడం కాదు, మొత్తం అంతా ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా. హే డర్టీ దునియా, ఇంత మురికి ప్రపంచం, తమో ప్రధాన ప్రపంచం, ముళ్ళాడవిగా అయిపోయింది. సత్యుగాన్ని ఏమంటారు, గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ఫూలంకా బగీచా తో దేవతాయి చైతన్య ఫూల్ హైనా, దేవతలు చైతన్యమైన పూలు ఉన్నారు. మనిషి తో సమస్తే హే బహిష్ట మే కోయి ఫూలంకా బగీచా హోతా తో సునతే హే తో కహ దేతే హే. మనుషులు ఏమనుకుంటారు, భగవంతుని పూల తోట అని చెప్తే అనుకుంటారు, నిజంగా భగవంతుడు పైన ఒక పూల తోట తయారు చేస్తారు కాబోలు అనుకుంటారు అనమాట. బాబా అంటున్నారు, మనుషులకి పూల తోట ఎలా ఉంటుందో భగవంతుడు కూడా పూల తోట తయారు చేస్తారు అనుకుంటారు. పూల తోట కాదు, ఆత్మలే పువ్వులు ఇక్కడ. పూల తోట అంటే దేవతలతో ఉన్న ప్రపంచం, సత్యుగం పూల తోట. అంతేగాని పువ్వులు అంటే ఈ స్థూలమైన పువ్వుల యొక్క విషయం అనేది కాదు. అల్లాకే హాత్ మే ఫూల్ దియా తో बुद्धि में ही खुदाई बगीचा है. భక్తి మార్గ మే సాక్షాత్కార్ కర్నే కే లియే భక్తి కర్తే హై. వాళ్ళేమో నిజంగా ఆ తోటలాగా చూపిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో సాక్షాత్కారాల కోసమే ఈ భక్తి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సాక్షాత్కార్ హువా తో కహెంగే సర్వవ్యాపి హై, జో పాస్ట్ హువా సో ఫిర్ హోగా. బాబా అంటున్నారు, ఏదైతే గడిచిపోయిందో మళ్ళీ అదే నడుస్తూ ఉంటుంది. బచ్చే జిస్ పోషాక్ మే జైసే ఆయే ఐసే పోషాక్ మే ఫిర్ కల్ప బాద్ ఆయేంగే. ఇదే శరీరం అనే వస్త్రంలో కల్పపూర్వం ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వస్తారు. బాబా అంటున్నారు, డ్రామాని మంచి రీతిగా మీరే అర్థం చేసుకోవాలి. బాబాకే పాస్ కోయి ఆతే హై తో బాబా పూస్తే హై ఆగే కబ్ ఆయే హో. బాబా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, బాబా కూడా అడుగుతూ ఉంటారు, పిల్లలు ఇంతకుముందు ఎప్పుడు కలుసుకున్నారు బాబాని అని. ఎందుకంటే వాళ్ళకి కల్పకల్పం ఇదే జరుగుతుంది, డ్రామా అనే దాని మీద నిశ్చయం ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా. ఊరికే వింటున్నారా, నిజంగా నిశ్చయం ఉందా. పిల్లలు అంటారు, బాబా కల్పం ముందు కూడా కలుసుకున్నాము, మీ నుండి వారసత్వాన్ని పొందాము. బాబా పూछते हैं क्या मर्तबा पाया था. బాబా మమ్మా कहते हैं तो जरूर उन्होंने घेराव में आएंगे. మమ్మా బాబా అన్నారు అంటే మరి బాబా దగ్గరకు వచ్చేసారు కదా. బాబాకైతే ఐసే పురుషార్థ కరో. బాబా దగ్గరకు వచ్చేసిన తర్వాత మంచి పురుషార్థం చేయాలి. ఉన్నతమైన పదవి పొందడం కోసం బాబా ఏం చెప్పారో అది చేయాలి. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తప్పకుండా యుద్ధము జరుగుతుంది, ఈ నరకం యొక్క వినాశనం కూడా అవుతుంది. మీ దగ్గర చిత్రాలు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి కదా. శ్రీకృష్ణకే దో గోలేవాలా చిత్ర భీ ఛపానా చాహియే. శ్రీకృష్ణుడి చిత్రం ఉంటుంది కదా, ఒక చేతిలోనేమో స్వర్గం పట్టుకున్నట్లు పాకుతున్నట్లు, మళ్ళీ కాలుతోనేమో నరకాన్ని తన్నేస్తున్నట్లు. బాబా అంటున్నారు, ఇది అర్థం చేయించడం కోసం మీ దగ్గర ఉండాలి. ఇందులో కూడా ఎంతో క్లియర్గా ఉంది. మన బుద్ధి అంతా మనసంతా ఎటు ఉండాలి, స్వర్గం వైపు ఉండాలి. అలాగే మన కాళ్ళు ఎటు ఉండాలి, ఈ కలియుగం అనే నరకం వైపు ఉండాలి. అంటే ఈ నరకాన్ని బుద్ధి రూపి కాలుతో తన్నేయాలి, స్వర్గాన్ని మాత్రం స్వీకరించాలి. కాబట్టి ఈ నరకం ద్వారాలు అనేటువంటివి ఇప్పుడు ఇంకా సమాప్తమైపోయి స్వర్గం ద్వారాలు తెరుచుకుంటాయి. తుమ్హారా భీ ముఖ హే స్వర్గ తరఫ్. మీ ముఖం కూడా కృష్ణుడి ముఖంలాగా మీ ముఖం కూడా స్వర్గం వైపు ఉండాలి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి, ఇంటిని జ్ఞాపకం చేయాలి, పాత ప్రపంచాన్ని మరవాలి. దీన్ని బేహద వైరాగ్యము అంటారు. పాత ప్రపంచాన్ని వదిలి బాబా దగ్గరికి వెళ్ళాలి. జ్ఞాపకం యొక్క యాత్రతోనే కుదురుతుంది. ముఖ్యమైనది జ్ఞాపకము. యాతో సబ్ కర్తే హేనా, అభి బాప్ యథార్థ బాత్ ఆకర్ సమझाते. అందరూ జ్ఞాపకం చేస్తారు, కానీ యథార్థంగా ఎలా చేయాలో తెలియకుండానే చేస్తున్నారు. ఇప్పుడు బాబా యథార్థమైన విషయాలు చెప్తున్నారు, మీరు నన్ను జ్ఞాపకం చేయండి. అవ్యభిచారి యాసోభ్య అర్ధ సహిత్. ఒక్క బాబాని జ్ఞాపకం చేయడాన్ని అవ్యభిచారి జ్ఞాపకము అంటారు. అది కూడా అర్ధసహితంగా. తుమ్ జాన్తే హో శివ బాబా బి బింది హే, అప్నే కో భీ ఆత్మ బింది సమझे. మీకు తెలుసు శివ బాబా బిందువు, నేను ఆత్మ బిందువు అని భావించండి. బాబా బిందువు, నేను బిందువు. నయీ బాత్ దేఖ్ భూల్ జాతే హే. కొత్త విషయాలు విని మళ్ళీ మర్చిపోతూ ఉంటారు.
ముందు మిమ్మల్ని ఆత్మగా భావించడం రావాలి, ఆ బాబా జ్ఞాపకం చేయడం రావాలి. పరంధామం ఇల్లు అని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంటికి వెళ్తున్నాను, ఇల్లు అనేది రావాలి కదా బుద్ధిలో. అచ్చా బింది చోటీ లక్తేతో గర్తో బడా హేనా. బాబా అంటున్నారు, శివ్ బాబా బిందువు చిన్నగా ఉన్నారు, ఇల్లు పెద్దదే కదా అంటున్నారు బాబా. పరంధామం అయితే పెద్దది కదా. పరంధామంలో బాబా ఉన్నట్లు జ్ఞాపకం చేయండి పోనీ. కాబట్టి బాబా అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడికే వెళ్ళాలి. జహా బాబా రేతే హే తో బింది యాద్ నహీ పడతీ హే. బాబా దగ్గరికి వెళ్ళాలి, మరి బిందువు గుర్తుండాలి కదా. అచ్చా ఘర్తో యాద్ పడతా హే నా శాంతిధామ్. ఇల్లు అనేది గుర్తు రావాలి, శాంతిధామము, తర్వాత సుఖధామము. కాబట్టి ఇదేమో దుఃఖధామము. నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా చదువుకుంటున్నారు. బాబా సుఖధామంలో తీసుకుని వెళ్తున్నారు. బాప్కే బచ్చే హే తో జరూర్ స్వర్గీ బాద్షాహీ చాహీ. బాబా పిల్లలుగా అయ్యారు అంటే స్వర్గరాజ్యం అనేది కావాలి కదా. కల్పపూర్వం కూడా శివ్ బాబా వచ్చారు, స్వర్గం యొక్క బాద్షాహీ అనేది ఇచ్చారు. తుమ్ భూల్ గయే హో బాప్ కేతే అభీ ఫిర్ ఆయా హూ. మీరు మర్చిపోయారు పిల్లలు, నేను మళ్ళీ వచ్చాను మీకు ఇవ్వడానికి స్వర్గరాజ్యము. ఎన్నిసార్లు ఇచ్చారు బాబా పిల్లలకి స్వర్గం బహుమతి? చాలాసార్లు, ప్రతి కల్పం ఇస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు మీరు పోగొట్టుకున్నారు, ఎన్నిసార్లు బాబా ఇచ్చారు? లెక్కలేనన్ని సార్లు వారసత్వం ఇచ్చారు. ఫిర్ భీ ఐసే బాప్ కో తో భూల్ క్యూ జాతే హో. ఇలాంటి బాబాని ఎందుకు మర్చిపోతారు? మాయాకే తుఫాన్ సే బహుత్ లడాయి హోతీ హై. మాయా తుఫాన్తో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అందుకని నాటకంలో కూడా చూపించారు, మాయ ఏమో ఒకవైపు లాగుతుంది, భగవంతుడేమో ఇంకోవైపు లాగుతున్నారు అనేది చూపించారు కదా. అలా బుద్ధిని బాబా తన వైపు లాగుతూ ఉంటారు, మాయ తన వైపు లాగుతూ ఉంటుంది, విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉన్నది. ఆ బాప్కైతే హే మహారథి వను. బాబా అంటారు మహారథిగా కండి. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకుంటుంది. ఈ యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. మహావీర్ భీ బన్నా హై. మహావీరులుగా కూడా కావాలి. అఖండమైన అటలమైన కదిలిపోని రాజ్యాన్ని పొందాలి. బుద్ధియోగం బాబాతో ఉండాలి. బల్ కిత్నా భీ తుఫాన్ అయ్యి మాయా కుచ్చు కర్ నా సకే. ఎన్ని తుఫాన్లు వచ్చినా మాయ ఏమీ చేయలేదు. తుమ్హారీ పిछाड़ी की अवस्था जब ट्रांसफ़र होना होता है तो जैसे स्कूल में इम्तिहान पिछाड़ी को होते हैं. ఏ విధంగా స్కూల్ ఉందనుకోండి, ఎగ్జామ్స్ పెడతారు, లాస్ట్లో పెడతారు ఎగ్జామ్స్. అట్లాగే ఇక్కడ కూడా అంతే, మీ ఎగ్జామ్ లాస్ట్లో ఉంటుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంటుందో అప్పుడు ఎగ్జామ్స్ పెట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. మీకు కూడా బోలెడన్ని సాక్షాత్కారాలు అవుతాయి. ఎవరు ఏం పదవి పొందుతున్నారు, ఎవరు ఏం పురుషార్థం చేశారు అన్నీ తెలిసిపోతాయి. ఏ విధంగా స్కూల్లో కూడా పరీక్షలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మార్కుల ద్వారా తెలిసిపోతుంది ఎవరికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎవరికి సెకండ్ క్లాస్ వచ్చింది, ఎవరు ఎలా చదువు ఎలా ఉంది అన్నీ తెలిసిపోతుంది కదా. వీళ్ళు దాసదాసీలు అవుతారు, వీళ్ళు రాజులు అవుతారు. అప్పుడు ఒకవేళ మీకు పదవి తక్కువ వచ్చిందనుకోండి, ఎవరు ఏమీ చేయలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే పశ్చాత్తాపడాల్సి వస్తూ ఉంటుంది కదా తక్కువ పదవి వస్తే. పరంతు అంత సమయం కుछ हो नहीं सकेगा. పోనీ అప్పుడు కొంచెం పెద్ద పదవి తయారు చేసుకుందాము, అప్పుడు పోనీ సేవ చేద్దాము, లేకపోతే జ్ఞానం విందాము అంటే కుదరదు. అప్పుడు ఇంకా అయిపోయింది. స్కూల్లో ఇంకా మళ్ళీ పాఠము చెప్పరు, ఇంకా ఏమీ చేసేది కూడా ఉండదు. కాబట్టి అయ్యో మేము ఎందుకు శ్రీమతం మీద నడవలేదు, మాకెందుకు ఇంత తక్కువ పదవి వచ్చిందని పశ్చాత్తాపడడం తప్పితే ఇంకేమీ లేదు. మనుష్య కిస్కా ఖూన్ కర్ ఫిర్ బాద్ మే పస్తాతే హేనా. బాబా అన్నారు చూడండి, కొందరు ఎలా ఉంటారంటే ఆవేశంలో ఎవరినైనా హత్య చేసేస్తారు. హత్య చేసేసిన తర్వాత వాళ్ళకి శిక్ష వేస్తారు. ఆ శిక్ష అనుభవించేటప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో అనవసరంగా తొందరపాటులో తప్పు చేశాము అనుకుంటారన్న. అట్లాగే బాబా అంటున్నారు, అనవసరంగా తప్పు చేశామని ఎంతకాలం బాధపడాలి చూడండి. శిక్ష పడిన తర్వాత చాలా కాలం బాధపడతారు. అట్లాగే అంతిమ సమయంలో కూడా పురుషార్థం చేయలేని వాళ్ళు తప్పు చేశామని చాలా పశ్చాత్తాపడతారు. కిतना खून कर फिर बाद में पछताते, परंतु खून तो हो गया फिर क्या कर सकेंगे. హత్య చేసేసిన తర్వాత ఇంకెవరేం చేస్తారు. ఇస్లియే బాబా కైతే గఫ్లత్ మత్ కర్. అందుకనే బాబా అంటారు పిల్లలు ఉన్న సమయంలోనే పురుషార్థం చేయండి. ఇప్పుడు పొరపాట్లు చేస్తూ కూర్చొని నిర్లక్ష్యంగా ఊరుకున్నారనుకోండి, అంతిమంలో పశ్చాత్తాపడాలి. గఫలత్ మత్ కర, పొరపాట్లు చేయకండి, మీ పురుషార్థం మీరు చేయండి. अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते.
मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसमु फर्स्ट पॉइंट 84 जन्मों का नाटक अभी पूरा होता है वापस घर चलना है. 84 జన్మల నాటకం ఇప్పుడు పూర్తవుతుంది, వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మాభిమానిగా అయి పావనంగా కావాలి, దేహాభిమానాన్ని తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్ अर्ध सहित अपने को आत्मा बिंदु समझ बिंदु बाप के अव्यभिचारी याद में रहना है. అర్ధ సహితంగా నేను ఆత్మా బిందువుని అని భావించి బిందువైన బాబాని అవ్యభిచారి జ్ఞాపకంలో బిందువైన బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. మహావీరులుగా అయ్యి తమ స్థితిని కదలకుండా అచంచలంగా చేసుకోవాలి. వరదాన్ వ్యర్థం యొక్క లీకేజ్ని సమాప్తం చేసి సమర్థంగా అవ్వడం కోసము తక్కువ ఖర్చు ఎక్కువ లాభం పొందేవారుగా కండి. సంగం యుగంలో బాబ్దాదా ద్వారా ఏ ఖజానాలు దొరికినాయో ఆ ఖజానాలు వ్యర్థంగా పోగొట్టుకోకండి. తక్కువ ఖర్చు ఎక్కువ లాభంగా ఉండాలి. వ్యర్థం నుండి రక్షించుకోవాలి, సమర్థంగా కావాలి. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం అనేది వెళ్ళదు. కాబట్టి व्यर्थ की लीकेज है तो कितना भी पुरुषार्थ करो मेहनत करो लेकिन శక్తిశాలి బన్ नहीं सकते. వ్యర్థం అనే లీకేజ్ ఉందనుకోండి, ఎంత కష్టపడినా ఎంత పురుషార్థం చేసినా శక్తిశాలిగా అవ్వలేరు. అందుకే లీకేజ్ని చెక్ చేసుకొని ఆ లీకేజ్ని సమాప్తం చేసినట్లయితే వ్యర్థాన్ని సమర్థంగా చేసుకోగలరు. స్లోగన్ प्रवृत्ति में रहते संपूर्ण पवित्र रहना यही योगी व ज्ञानी तो आत्मा की ఛాలెంజ్ है. ప్రవృత్తిలో ఉంటూ కూడా సంపూర్ణ పవిత్రంగా ఉండడం ఇదే యోగ స్వరూప ఆత్మలకు ఛాలెంజ్ అంటున్నారు. అవ్యక్త ఇషారే అపవిత్రతా కే బీజ్ కో సమాప్త కర్ సంపూర్ణ స్వచ్ఛ బను. అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి. పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత పవిత్రత. फलक से कहते हो ना कि आग कपूर से खट्टा रहते भी आग नहीं लग सकते. ఏమంటూ ఉంటారు, నిప్పు దూది ఒకే చోట మరి ఉండలేవు అంటూ ఉంటారు. అదేవిధంగా నిప్పు అంటుకోకుండా ఉండదు, నిప్పు దూది పక్కనే ఉంటే అంటారు. అయితే ఇక్కడ భాషణం में भी कहते कि पवित्रता के बिना योगी तो आत्म ज्ञानी तो आत्मा बन ही नहीं सकेंगे. కానీ ఇక్కడ నిప్పు దూది ఒకే చోట ఉన్నప్పటికీ కూడా నిప్పు అంటుకోదు. ఎందుకంటే మీరు అందరికీ కూడా వినిపిస్తారు కదా, పవిత్రత అనేది ఉంటేనే యోగ స్వరూప ఆత్మ జ్ఞానస్వరూప ఆత్మగా అవుతారు. పవిత్రత లేకుండా యోగ స్వరూప ఆత్మలు జ్ఞానస్వరూప ఆత్మలు అవ్వలేరు అని. అందుకని ఈ ఛాలెంజ్ని ప్రాక్టికల్ రూపంలో తీసుకొని రండి, పవిత్రంగా ఉండండి అని. అచ్చా స్వమానము నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ సఫలత పొందే ఆత్మను. తక్కువ ఖర్చుతో ఎక్కువ సఫలత పొందే ఆత్మను. ఎక్కువ సఫలత పొందే ఆత్మను. అటెండెన్స్ బీకే చెంచయ్య, బీకే వెంకటేశ్వరరావు, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే బైడమర్ లక్ష్మీదేవి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే లక్ష్మీ అక్కయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య. ఈరోజు మురళి విని యూట్యూబ్లో విని వంశాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే కళ్యాణ లక్ష్మి అక్కయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే రమాదేవి అక్కయ్య బల్ల, బీకే త్రివేణి అక్కయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే బీకే రాణి అక్కయ్య, బీకే చింత వెంకటాచలపతి అన్నయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య.